ఎన్నికల ప్రక్రియ పర్ఫెక్ట్ గా కొనసాగుతోందని ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాక్కులు చెవాక్కులు నూరుతోందని విమర్శించారు. కౌంటింగ్ పూర్తయితే దూద్ కా దూద్ పానీ కా పానీ తెలుస్తుందన్న రంజిత్ రెడ్డి దుబ్బాకలో తాము ఏమైనా మాట్లాడామా అని నిలదీశారు. ఓడిపోతున్నామనే నెపంతోనే బీజేపీ నేతలు ముందస్తు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కౌంటింగ్ పూర్తి కాకముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక బైపోల్లో మంత్రులందరూ కష్టపడ్డారన్నారు ఆయన. తమకు ఆధిక్యత వస్తుందన్న చౌటుప్పల్లో టీఆర్ఎస్ లీడ్ సాధించిందని తెలిపారు. నేనేమంటున్నానంటే ఇది నిజంగా బీజేపీ అహంకారానికి మునుగోడు పెట్టే తరుణంలో ఇవన్నీ మాట్లాడుతున్నాం. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే మాట్లాడుతున్నాం. నిజంగా ఎలక్షన్ కమిషన్ 1 గంటల వరకు మొత్తం రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పి అందరూ ఊహించిన పరంగా కాకుండా 12 గంటలకు ఆల్రెడీ 1 అవుతుంది. ఇప్పటి వరకు సగం కౌంటింగ్ కూడా కాలేదు. ఎందుకు కౌంటింగ్ ఇంకా డిలే చేస్తున్నారు మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు ఇంత కౌంటింగ్ డిలే అవుతున్నట్టు. నేనేమంటున్నా ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తుంది ఇక్కడికి. ఆ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ లోనే ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఇక్కడ మనం చేసేది ఏముంటుంది, ఎవరిని చేసేది ఏముంటుంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం దాని ప్రకారం మనం డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు లేట్ అవుతుంది మేము అడుగుతున్నాం. లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఎంతకు మోపుతున్నాం. దీనికి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది ఏ చౌటుపల్ల మేము అనుకున్న మెజార్టీ రాలేదని చెప్పి దానికి ఆయన బయటికి వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చి అల్లరి చేద్దామని చెప్పి ఒక్కొక్క నాయకుడు వచ్చి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెట్టాల్సిన అవసరం ఏంది. మొత్తం ఎలక్షన్ కౌంటింగ్ కానీ తెలిసిపోతుంది కదా. దూర్ ఖాళీగా ఖాళీ అవుతుందని చెప్పి చాలా మంది మాట్లాడి మాకు కూడా కావాల్సింది అదే ఉంది. ఎలక్షన్ కౌంటింగ్ 6th రౌండ్